మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కోర్టు తీర్పు మార్చిన పిచ్చుక, కలెక్టర్ను కదిలించిన పిచ్చుక, ప్రభుత్వాన్ని కదిలించిన పిచ్చుక. మనుషులు ఎవరైనా లిఫ్ట్లోనో ఏదైనా గదిలోనో ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది? ఊపిరిపోయినంత పనవుతుంది. ఎప్పుడు బయటకు వస్తామా అని ప్రాణం అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తాం. సేమ్ అలాగే ఓ పిచ్చుక ఒక బిల్డింగ్ లో చిక్కుకుంది. దాన్ని కాపాడేందుకు స్థానికులు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఏకంగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కలెక్టర్ స్వయంగా రావాల్సి వచ్చింది. ఏంటా ఇంట్రెస్టింగ్ పిచ్చుక కథ? ఇప్పుడు చూద్దాం. కేరళ కన్నూరులోని ఉల్లికల్ గ్రామంలో ఓ బట్టల దుకాణం ఉంది. అయితే 6 నెలల క్రితం ఆ దుకాణ భాగస్వాములు గొడవపడి కోర్టుకు వెళ్లారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం సదరు దుకాణాన్ని సీల్ చేసింది. ఎవరూ అందులోకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇక అప్పటి నుంచి ఆ దుకాణం మూసే ఉంచగా ఏప్రిల్ 7వ తేదీ రోజు అనుకోకుండా ఓ పిట్ట అందులోకి ప్రవేశించింది. ముఖ్యంగా షట్టర్ ముందు వైపు గాజు గ్లాస్ ఉండగా ఆ రెండింటి మధ్య ఇరుక్కుపోయింది. ఇలా ఆ దుకాణంలో చిక్కుకుపోయిన పిచ్చుకకు బయటకు ఎలా రావాలో తెలియక నానా ఇబ్బందులు పడింది. ముఖ్యంగా తీవ్రంగా చప్పుడు చేస్తూ తన బుజ్జి ముక్కుతో ఆ గాజు గ్లాసును పగలగొట్టేందుకు ప్రయత్నించింది. అది చూసిన పక్షి ప్రేమికులు కాపాడేందుకు రంగంలోకి దిగారు. కానీ అక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆ బిల్డింగ్ ను కోర్టు సీజ్ చేయడం వల్ల పిచ్చుకను కాపాడే అవకాశం లేకపోయింది. అయితే ఆ బుజ్జి పిచ్చుక మాత్రం తన చిట్టి ముక్కుతో అద్దాన్ని పొడుస్తూ అటువైపుగా వచ్చే వారి కోసం దీనంగా చూస్తూ ఉండిపోయింది. కరిగిపోయిన స్థానికులు ఎలాగైనా ఆ పిచ్చుకను కాపాడాలనే నిర్ణయానికి వచ్చారు. చట్ట వ్యతిరేకంగా ఆ బిల్డింగ్ డోర్ పగలగొడితే కేసు అవుతుందని భయపడ్డారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి వచ్చిన స్థానిక అధికారులు తమ చేతిలో లేదని తేల్చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు ఆ పక్షి ప్రేమికులు. దీంతో కదిలి వచ్చిన కలెక్టర్ పిచ్చుకను చూసి చలించిపోయారు. ఎలాగైనా పిచ్చుకను రక్షించాలనుకున్న బిల్డింగ్ ను సీజ్ చేసిన కేసును తిరగతోడారు. మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కారు. జడ్జిని ఒప్పించారు. కేవలం ఆ పక్షిని మాత్రమే కాపాడేందుకు ఆ బిల్డింగ్ ను తెరిచేందుకు ప్రత్యేక అనుమతి తెచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు హుటాహుటిన బిల్డింగ్ తాళాలు తెరిచారు. అంతవరకు చిన్న రంధ్రం ద్వారా ఆ పిచ్చుకకు స్థానికులు నీళ్లు గింజలు అందించడంతో ఆరోగ్యంగానే ఉన్న పిచ్చుక తాళాలు తెరవగానే తుర్రుమని ఎగిరిపోయింది. అక్కడున్న వారందరి ముఖాల్లో చిరునవ్వు